వెల్కమ్ టు అనగాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్నాము మూంగ్ దాల్ రోటీ. తయారు చేయు విధానం ఎలానో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు, ధనియాలు, వాము, నువ్వులు, జీలకర్ర, ఆనియన్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ముందుగా మిక్సింగ్ చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆనియన్ తురుము, వరిపిండి, 4 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల వాము, కరివేపాకు, ధనియాలు, 2 స్పూన్ల ధనియాలు, 3 నుంచి 4 చెంచాల పండు మిర్చి పేస్ట్. 2 కప్పుల బియ్యం పిండికి 2 నుంచి 4 స్పూన్ల పండు మిర్చి పేస్ట్ లేని వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకోవచ్చు. పండు మిర్చి పేస్ట్ ఉన్నవారు పండు మిర్చి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసి ఒకసారి మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన దానికి ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో యాడ్ చేయాలి. పెసరపప్పు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా, పెసరపప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీనికి వేడి నీళ్ళతో కలపాలి. చల్లటి నీళ్ళతో కలిపితే రొట్టె చేసేటప్పుడు పగుళ్ళుగా వస్తుంది, ముక్కలుగా అవుతుంది. వేడి నీళ్ళతో కలపడం వల్ల రొట్టెకి అనేది పగులు రాకుండా ఉంటుంది. కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకున్న మిశ్రమం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అలా చపాతీ ముద్దలా కలుపుకున్న దాన్ని చిన్న ఉండగా తీసుకోవాలి. దానిని ఒక పేపర్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఆ చిన్న ముద్దను తీసుకొని రొట్టెలా ఒత్తుకోవాలి. సన్నగా రొట్టెలా ఒత్తుకోవాలి. ఎంత సన్నగా ఒత్తుకుంటే రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది. ఇలా పూర్తి అయిన రొట్టెను వేడిగా ఉన్న ప్యాన్పై వేసి కాల్చుకోవాలి. ఇలా వేసిన తర్వాత దానిపై కొంచెం ఆయిల్ వేసి అప్లై చేయాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు వేసుకోవాలి. మరోవైపు తిప్పుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రొట్టె అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు రొట్టెని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రొట్టెని తీసి పక్కన పెట్టుకుంటే సరే అండి, సర్వింగ్ చేయడానికి రెడీ. చూశారు కదా ఎంత బాగుందో. ఎంతో టేస్టీ అయిన మూంగ్ దాల్ రోటీ రెడీ అండి. దీనికి కాంబినేషన్గా పెరుగు, నెయ్యి, ఆనియన్తో చాలా బాగుంటుంది. మీరు పక్కా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.